హాయ్ అండి. చూడండి, సిజర్ అనేది అందరికీ అవసరము. వంటగదిలో పాల ప్యాకెట్లు ఏదైనా పాకెట్లో అట్లా కట్ చేసేకి చాలా అవసరం కదా. ఇవైతే మొద్దుబారిపోతూ ఉంటాయి, అసలు కట్ అయ్యేదే లేదు. బయట సాన్ పెట్టేకి తీసుకెళ్ళాలా. అట్లా కాకుండా మనము చూడండి, ఇది ముందుగానే నీట్గా కడిగేసుకోనాలా. లేదంటే దీంట్లో డస్ట్ అంతా ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోయేకి అంతా నీట్గా కడిగేసుకొని తేమంతా తుడిచేసి ఇట్లా ఉప్పులో పెట్టేసి నైస్ ఉప్పులో దాంతో ఒక 20 సార్లు ఇట్లా కట్ చేస్తూ ఉంటే బాగా సాన్ పెట్టేసినట్లుగా ఉంటుంది. చూడండి, మీరే ట్రై చేయండి, తెలుస్తుంది. ఎంత షార్ప్ వచ్చేస్తుందంటే అంత బాగుంటుంది. ఏదైనా కట్ చేయొచ్చు మనము. అట్లా చూడండి, పాకెట్లు అయినా పేపర్స్ అయినా అట్లా అంతా కట్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఈ టిప్ని ఫాలో అవ్వండి. చూడండి, ఒకేసారికి 20 సార్లు అట్లా ఉప్పులో అట్లా కట్ చేస్తే బాగా షార్ప్ వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్. హాయ్ అండి. చూడండి, బాదం అయితే తీసుకొచ్చినాం కదా. అందరి ఇంట్లోనూ బాదం అయితే ఉంటాయి. తొందరగా చెడిపోతూ ఉంటాయి, అవి చేదు వచ్చేస్తుంటాయి, పుచ్చిపోతూ ఉంటాయి. చూడండి, కేజీలు అయితే తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాము. ఇవైతే ఎక్కువ తినాలని అని చెప్తా ఉంటారు డాక్టర్స్ అయితే. డ్రై ఫ్రూట్స్ తినండి అని. కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకా ఇవి ఎక్కువైపోయింది తినాలా అనేది. ఇదైతే చూడండి, ఇంకా తెచ్చేయట్లేదు, ఇట్లా అయిపోయింది. వీటిని బాగా ఎండబెట్టేసేయాలా. బాగా ఎండలో అయితే ఎండబెట్టేసి చూడండి, ఇది ఎట్లా పుచ్చిపోయిందో. అట్లా కాకూడదంటే ఎండలో బాగా ఎండబెట్టేసేసి లవంగాలు ఉంటాయి కదా, ఆ లవంగాలు వేసేసి దీంట్లోకి బాగా నీట్గా అన్నీ కలిపేసేయాలా. లవంగాలు వేసి కలిపేసి బాక్స్లోకి వేసుకొని ఇట్లా చేస్తే అస్సలు పాడవు. పొద్దున్నే లేసేసి నానబెట్టేసి నైట్లో అంతా మార్నింగ్ లేసి తినాలా. ఇవి ఇట్లా అంతా చెప్తుంటారు కదా, తినాలా. ఇవి బాగా ప్రోటీన్ అని, అందుకోసమే అందరూ తెచ్చుకుంటూ ఉంటారు. ఇట్లా అన్నీ మిక్స్ చేసేయాలా. బాదం అయితే మిక్స్ చేసి ఇట్లా బాక్స్లో వేసి ఒక మూత పెట్టేస్తే పుచ్చిపోవండి, బాగుంటాయి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి. సింక్ అయితే చూడండి ఇలా ఉంది, అంతా ఉప్పురేగిపోయింది. ఇంతకు ముందు పనేమో వచ్చేది, వాళ్ళైతే నీట్గా కడిగే వాళ్ళే కదా. చూడండి ఎంత గలీజ్ అయితే అయిపోయింది. ఒక అక్క అయితే కామెంట్లో పెట్టింది, అక్క సింక్ మీరు హార్పిక్ వేసేసి నీట్గా కడిగేయండి, బాగా అంతా మచ్చలు ఉండేదంతా పోతుంది అని చెప్పారు, కామెంట్ చేశారు. అందుకోసమే నేను ఇప్పుడు హార్పిక్ అయితే వేసేసి అంతా చూడండి ఇట్లా కడిగేస్తాను. పర్వాలేదండి, బాగా నీట్గా పోయింది, క్లీన్గా. మనం వారానికి ఒకసారి ఇట్లా చేస్తూ ఉంటే బాగా పోతుంది. హార్పిక్ వేసేసి చాలా బాగా పనిచేస్తుంది. ఇదైతే చెప్తున్నారు కదా, అక్కకైతే థ్యాంక్స్. ఇది చూడండి ఎంత బాగా పనిచేస్తుందో. వారానికి ఒకసారి కడిగేస్తే బాగుంటుంది. వాళ్ళు పని వాళ్ళు వస్తుంటారు కదా, అందుకోసము వాళ్ళైతే అట్లా కడిగేసి వెళ్ళిపోతూ ఉంటారు. మనలాగా నీట్గా కడరు కదా వాళ్ళు. ఇప్పుడైతే ఆమె రావట్లేదు, అందుకోసం నేనే క్లీన్ చేసేసుకుంటాను. సింక్ అయితే ఇప్పుడు క్లీన్గా ఇలా నీట్గా అయిపోయిందండి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్. హాయ్ అండి. స్టవ్ బర్నర్లు అయితే ఇలా అయిపోయింటాయి. చూడండి ఎంత నల్లగా అయిపోయింటాయి, ఇవంతా ఎర్రగా మంట వస్తుంది. అట్లా అంతా కాకుండా ఉండాలంటే పొంగిపోయి ఉంటుంది. పాలైనా అన్నమైనా అట్లా పొంగిపోతూ ఉంటుంది. ఒక గిన్నె తీసుకొనేసి దాంట్లోకి ఆ బర్నర్స్ అయితే వేసుకొనేసి ఈయన ప్యాకెట్ ఒకటి వేసేసుకొనల్లా. నిమ్మకాయ ఒకటి వేసుకొని, ఒక స్పూను సాల్ట్ వేసుకొని, విమ్ జెల్ లిక్విడ్ ఒక స్పూన్ అట్లా వేసేసుకొని అన్నీ ఓవర్ నైట్ నానబెట్టేసేయాలి. అవి మార్నింగ్ వేసేసి ఒక వేస్ట్ బ్రష్ తీసుకునేసి ఇట్లా బాగా అన్నీ ఇట్లా తిక్కేస్తే బాగా అయిపోతాయి. చూడండి ఎంత కొత్తగా అయిపోతాయో. గ్యాస్ కూడా బాగా యూజ్ అవుతుంది మనకి. లేదంటే ఇవంతా ఇట్లా కట్టేసి గ్యాస్ వేస్ట్ అవుతూ ఉంటుంది, ఇట్లా బాగుండదు. చూడండి ఎంత నీట్గా అయిపోతూ ఉంటాయి. మీరు కూడా అంతే, ఇట్లా ట్రై చేయండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. చూడండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇంతేనండి, ఎంతో నీట్గా అయిపోయా. నెలకు ఒకసారి ఇట్లా చేసుకుంటా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి. చూడండి, పల్లీలు అందరిలో కూడా పల్లీలు ఎక్కువ తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు స్టాకు. అవి కొన్ని రోజులైతే చేదు వస్తూ ఉంటాయి, లేదంటే పురుగు పట్టేస్తూ ఉంటాయి. అట్లా కాకూడదంటే నేను ఒక టిప్ చెప్తాను చూడండి. వీటిలోకి టీ పొడి ఉంటుంది కదా, మనం టీ చేసుకునేది. ఈ టీ పొడి అయితే తీసుకొనేసి దాంట్లోకి అంతా ఇట్లా ఉదిరిచ్చేసేయాలా. మనకి దోసకి, ఇడ్లీకి, పూరీకి ఇట్లా చట్నీ అనేది చాలా అవసరం కదా పల్లీలతో. అందుకోసము స్టాక్ పెట్టుకుంటూ ఉంటాము. వాళ్ళు ఇట్లా పాడేయకూడదంటే, అన్నీ పాడైపోతూ ఉంటాయి కదా, అట్లా కాకూడదంటే ఇట్లా టీ పొడి వేసేసి ఇట్లా ఒక బాక్స్లోకి వేసి బాగా బిగ్గా మూత పెట్టేసి పెట్టుకున్నలా. ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, బయట అయినా పెట్టచ్చు, ఏం కాదు. ఇది బాగా గట్టిగా ఉండాలి, మూత లూజ్ ఉండకూడదు. మీరు కూడా ట్రై చేయండి. టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్. హాయ్ అండి. అందరి ఇళ్ళల్లో అయితే ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది కదా, ఆ ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఏదో ఒక దీంట్లో కూరలు అన్నీ పెట్టేస్తూ ఉంటాము, స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. డోర్ తీసే తలకే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అట్లా రాకూడదంటే చూడండి, ఒక చిన్న ప్లేట్ తీసుకొనేసి దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకొనేసి ఆ బియ్యంలో
టీ పొడి అనేది ఉంటుంది కదా, మనం టీ చేసుకునేది, ఆ టీ పొడి ఇట్లా వేసేసి మనము ఇది ఇట్లా ఈ టిప్పుని ఫాలో అయితే చూడండి స్మెల్ అనేది రాదు. ఇది వారానికి ఒకసారి ఇట్లా చేంజ్ చేస్తూ ఉండాలా, అట్లే వదిలేయకూడదు. ఈ ఫ్రిడ్జ్లో అనేది పెట్టేస్తే ఇది బ్యాడ్ స్మెల్ రాకుండా బాగా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, టిప్ని ఫాలో అవ్వండి. హాయ్ అండి, మనం పాలు కాచేటప్పుడైతే ఎట్లా పొంగు వచ్చేస్తూ ఉంటుంది, అంతానా పొంగిపోతుంది చూడండి. ఇది సిమ్లో పెట్టినా కూడా ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. అందుకే నేను ఒక టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి. మనము దాంట్లో ఇప్పుడు పాలు పెట్టేసి దీంట్లోకి ఒక స్పూన్ అనేది తీసుకొని వేసేయాల. ఇట్లాంటిది అంటే దాంట్లో మునిగిపోయి అట్లా వేయకూడదు, కొద్దిగా పెద్దగుండేది అట్లా వేసేసి మనం సిమ్లో పెట్టేసి ఏం పని అయినా చేసుకోవచ్చు. పాలు కాగేదాకా టీ అయినా కాఫీ అయినా పాలైనా ఇట్లా పొంగిపోతూ ఉంటుంది కదా, అట్లా కాకూడదంటే ఇది ఇట్లాంటిది స్పూన్ ఒకటి వేసేసి నువ్వు ఏం పని చేసుకుంటా ఉన్నా కూడా అది కాగుతూ ఉంటుంది, అంతే పొంగిపోదు. చూడండి, ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, ఇది గరిట వేసేదని ఇలా అయిపోయింది. ఇది ఇంతసేపు బాగా పొంగొచ్చేస్తుంది అంతానా. అట్లా పెట్టి అట్లా బయటకు పోయొచ్చే తలకి అంతా వేస్ట్ అయిపోతాయి, పాలైనా టీ అయినా కాఫీ అయినా. చూడండి, ఇదైతే ఈ టిప్పు ఇలా ఉంటుంది. మీరు కూడా ఫాలో అవ్వండి, ట్రై చేయండి.